సీజనల్ ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ తీసుకున్నట్టయితే సమ్మర్లో మనకి ఎక్కువగా వాటర్ మిలన్, పుచ్చకాయ, అంటే మీకు అన్ని డేస్లోనూ పుచ్చకాయ దొరుకుతుంది. బట్ మనకి ఏంటంటే సమ్మర్లో మాత్రమే వాటర్ మిలన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం సమ్మర్ సీజన్లో ఎక్కువ తీసుకోవాలి. సో ఇవి ఏంటి, తినొచ్చా తినకూడదా? కంపల్సరీ మనం సీజన్లో దొరికే ఫ్రూట్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, వెరీ హాట్గా ఉంటుంది కదా, మనకి బాడీ డీహైడ్రేట్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఈ డీహైడ్రేషన్ నుంచి మనకి కాపాడడానికి ద బెస్ట్ ఫ్రూట్ అంటే వాటర్ మిలాన్ అని చెప్పచ్చు. అదే రైనీ సీజన్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాటర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వాటర్ బోర్న్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏంటంటే కోల్డ్, ఫ్లూస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం, కోల్డ్ కానివ్వండి, బాగా ఫ్లూస్, ఏదో ఒక ఫ్లూ ఎఫెక్ట్ అవ్వడం, లేదు ఇన్ కేస్ మోషన్స్ అయిపోవడం, వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. దీని ఇంపాక్ట్ మళ్ళీ మనకి బాడీకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఈ సీజన్లో కూడా మనం ఏం చేయాలి, విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటూనే ప్లస్ సిట్రస్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పైనాపిల్ దొరికిందా, పైనాపిల్ తీసుకొని తినాలి, ఎందుకంటే పైనాపిల్లో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో అలాగా మీకు లెమన్స్ తీసుకోండి, ఉసిరి తీసుకోండి, ఆరెంజెస్, ఇంకా పైనాపిల్, గ్రేప్స్, ఇవన్నీ కూడా మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇవి రేర్గా ఒక్కొక్క సీజన్లో దొరుకుతూ ఉంటాయి. బట్ మనకి విటమిన్ సిలోనే జామకాయ, బొబ్బాస్కాయ ఉంటుంది. ఇవేంటంటే 365 డేస్ మనకి అవైలబులే. సో ఏంటంటే ఈ జామకాయని ఎవ్రీడే, బొబ్బాస్కాయ ఉంచుతూ మనకి సీజన్లో దొరికే ఫ్రూట్స్ని కూడా మీరు యాడ్ చేసుకొని డైట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఇక్కడ లో క్యాలరీస్, అంటే సీజన్లో ఫ్రూట్స్లో ఎక్కువ స్వీట్ ఉండేది, హై క్యాలరీస్ ఉంటాయి. బట్ బాడీకి ఒక బూస్టప్ వస్తుంది, బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, అందులో గుడ్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉండడం వలన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. అలానే మన యొక్క చెప్పాలి అంటే జీర్ణక్రియ పెరిగింది ఎంత ఇంపార్టెంటో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా మనకి చేంజ్ చేసే కెపాసిటీ సీజనల్ ఫ్రూట్స్కి ఎక్కువ ఉంటుంది. సో బాడీకి ఎప్పటికైనా మనం ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని రెసిస్ట్ చేసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడమే మనం బాడీకి ఎప్పుడైనా చేయాల్సిన పని. సో అలా చేయగలిగినది సహజ సిద్ధమైన ఆహారమైన ఫ్రూట్స్కి మాత్రమే అది సాధ్యపడుతుంది. సో ఫ్రూట్స్లో కూడా 365 డేస్ దొరికే పళ్ళు కన్నా కూడా సీజనల్ ఫ్రూట్స్లో ఎక్కువగా మనకి విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని ఎక్కువగా పెంచుకోవడానికి సీజనల్ ఫ్రూట్స్ ఇంకాస్త హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి సో సీజనల్ ఫ్రూట్స్ని ఖచ్చితంగా మనం తీసుకునేటట్టు, డైట్లో మనం ఇంప్లిమెంట్ చేసుకునేటట్టు చేయాల్సి ఉంటుంది.